పట్టుకోరు. మా అమ్మాయిని వేధిస్తున్నాడు, ఆయన్ని కట్టడి చేయమంటే కట్టడి చేయరు. చంపేశాక వచ్చి శవ పంచనామా చేయడానికి మాత్రమే వస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పాడంటే మాత్రం పట్టేసుకుంటారంట. నాకు అర్థం కాదు, ఇదేం పోలీసింగ్ అంటే? రాష్ట్రంలో ఆడపిల్లలు కనపడపోతే ఇద్దరినే పట్టుకున్నారు పోలీసులు ఇప్పుడు దాకా. ఆ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని పట్టుకున్నారంట. ఇదేం పోయే కాలం అని అడుగుతున్నాను. అంటే పోలీసింగ్ పనిచేయరా? ఉద్యోగం చేయరా? పోనీ అందరం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్దాం, కనపడిన ఆడపిల్లలందరూ మా అమ్మాయి తప్పిపోయిందని చెప్తా కంటే అతనేమో షూటింగ్లో ఉంటాడు, ఇక్కడ ఉండడు, దొరకడు, చిక్కడు దొరకడు. ఓ సినిమా తీయాలి ఇక. చిక్కడు దొరకడు. చంద్రబాబుకి ఎప్పుడున్నా మాత్రం రాజకీయంగా ఆపద వస్తే మాత్రం పరిగెత్తుకొస్తారు. ఒక చెల్లి ఒక తమ్ముడు ఇద్దరు వచ్చేస్తారు ఎగేసుకుంటా. చంద్రబాబుకి ఏమైనా చికాకు వచ్చిందంటే రాజకీయంగా ఒక చెల్లి ఒక తమ్ముడు కలుగులోంచి బయటకు వస్తారు. మిగతా అప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు. ఇతనైతే మనకు అప్పుడప్పుడు కనపడతాయి ఫోటోలు గిటోలు, షూటింగ్ అని. షూటింగ్లు చేసుకుంటున్నాడు. ఇవాళ ఇక్కడ వైద్య విద్యలో అవకాశాలు దొరక్క డాక్టర్ అవ్వాలని చెప్పని సంకల్పం. బాల్యం నుంచి నేను డాక్టర్ అవ్వాలి, నేను మనుషుల ప్రాణాలు కాపాడాలి, వైద్యం చేయాలి అనేటువంటి కసితో, సంకల్పంతో ఇక్కడ సీటు దొరకపోతే విదేశాలకు వెళ్ళి తల్లిదండ్రుల చెమటోడ్చిన రూపాయితో కూడబెట్టి, అమ్మా నాన్న చెమటోడ్చి సంపాదించి కూడబెట్టిన రూపాయితో విదేశాల్లో చదువుకొస్తే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్ష పాస్ అయితే ఇవాళకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా పైశాచికంగా, ఇది నరకాసుర ప్రభుత్వం కాక ఏమవుతుందని చెప్తున్నా. వైసీపీ వాళ్ళకి నరకాసుర ప్రభుత్వమే, ఎవరికి పడితే వాళ్ళకి. ఈ రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఇది నరకాసుర ప్రభుత్వమే. ఎన్నికల ముందు ఉద్యోగస్తులకి అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి ఈ ప్రభుత్వం, ఆ రోజున్నటువంటి రాజకీయ శక్తులు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ వాళ్ళకి డిఏలు ఎవరు, లేదా వాళ్ళకి పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేయరు, ఐఆర్ ఎవరు, ఇంకేమన్నా ఉంటే ట్రాన్స్ఫర్లు, వేధింపులు, సస్పెండ్లు ఇవాళ గాలిలో పెడతాం. కొత్త పొగడలు. భారతదేశంలో ఎక్కడ ఈ నరకాసుర పాలనలో తప్పితే ఎక్కడా చూడం. ఆడికి ఉద్యోగం ఉండదు, ఎక్కడ జీతం రాదు. రోజు పొద్దున్నే డీజీపీ ఆఫీసులో కూడా కొంతమందిని వేశారు, ఐపీఎస్ఎల్ని లేదా డిఎస్పీలని, గ్రూప్ 1 ఆఫీసర్ని. రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి వెయిటింగ్ రూమ్లో కూర్చోవాలి. ఏది విజిటర్స్ వస్తారు కదా, సందర్శకులు వస్తారు అర్జీలు ఇచ్చుకుంటాకి, కలవటాకి, బాధలు చెప్పుకుంటాకి. అక్కడ పొద్దున్న 9:45 నుంచి సాయంత్రం 5:30 వరకు అక్కడ కూర్చోవాలంట, కూర్చుని ఇంటికి వెళ్ళాలంట. ఇది గడిచిన సంవత్సర కాలంగా అనేక డిపార్ట్మెంట్లో జీతం లేకుండా, ఉద్యోగం లేకుండా ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు అనేక మందిని ఈ రకంగా వేధించుకు తింటున్నటువంటి, వేధింపులు గురవుతున్న వారందరికీ కూడా ఇది నరకాసుర ప్రభుత్వం కాక ఇంకేమవుతుందని అడుగుతున్నాను.